బహిరంగంగా చూపించడం ఇలాంటి పనులు చేయకుండా మోడీ నన్ను ఇరికిచ్చాడు, మోడీ ఇరికిచ్చాడు దాని మీద పోయినాడు. మోడీ ఇరికిచ్చాడు అని నిజమవునో తెలియకపోయినా కామన్ మ్యాన్ ఏమనుకుంటాడంటే దాని మీద కుచ్చి కాల ఏమీ లేకుంటే ఎట్లా అరెస్ట్ అవుతాడనేది కామన్ మ్యాన్కి ఎప్పుడు ఉండేది. అంటే మోడీనో ఇంకొకరు ఇరికిచ్చారని కదా, ఇరికిస్తారు ఖచ్చితంగా ఉంటుంది. అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. కానీ నేను ఒక స్ట్రాటజీ మార్చుకోవాల్సిన సమయం నేను సింపతి కార్డు ప్లే చేయడం మొదలుపెట్టాడు. నువ్వు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తికి నీకు సింపతి వస్తుంది అనుకోవడం చాలా పొలిటికల్గా చాలా తప్పుడు అంచనా. అది నన్ను సప్రెస్ చేశారు. నువ్వు 15 ఏళ్ళు ఉన్నావు, ఇతని జీవన విధానంలో వచ్చిన మార్పును ఢిల్లీ ప్రజలు చూస్తున్నారు. మొదటి ఎన్నికల్లో 2013లో కానీ 15లో కానీ ఏ విధంగా అయితే వ్యాగనర్ కార్లో తిరిగారు, ఒక డబుల్ బెడ్ హౌస్లో తిరిగారు, తన భార్య జీతం మీద బతుకుతానని చెప్పినారు, ఆటోమేటిక్గా మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు సుష్మాల గురించి బాగా ప్రచారం జరుగుతున్నప్పుడు ఇతను ఆన్సర్ చేసుకోవాల్సింది. ఇంత సామాన్యుడానికి అది నీ సొంత బిల్డింగ్ కాకపోవచ్చు. ఇక్కడ తెలంగాణలో కూడా ప్రగతి భవన్ కేసీఆర్ గారు సొంత బిల్డింగ్ ఏం కాదు కదా. అయినా మీద దాని మీద ప్రచారం జరుగుతున్నప్పుడు నీకు ఎందుకంత లగ్జరియస్ బిల్డింగ్ అనే దాన్ని జరుగుతున్నప్పుడు దాన్ని నేను అర్థం చేసుకొని ఉండాల్సింది. అలా చేసుకోకుండా ఆయన నా మీద మోడీ ఆరోపణ చేస్తున్నారన్న ఉద్దేశంలో పోయినారు తప్పితే. మరోవైపు బీజేపీ గత సంవత్సర కాలంగా ఆప్ ఎమ్మెల్యేలు ఉన్న ఒక్క నిమిషం అండి, లక్ష్మీనగర్ బీజేపీ అభ్యర్థి అభయ్ వర్మ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. आदरणीय नरेंद्र मोदी जी की है, उनके आशीर्वाद से दिल्ली वालों ने तय किया है कि भाजपा की सरकार बनेगी और लक्ष्मीनगर विधानसभा की जनता और हमारे कार्यकर्ताओं ने मुझे भरपूर प्यार दिया है, जिसका परिणाम पिछले बार से कोई 10 गुना ज्यादा वोटों से मैं जीत के आया हूँ। कितने वोट जीते हैं आप? अभी सर्टिफिकेट मिला नहीं है, 7,000 से ऊपर की जीत है, लगभग 7 और 8,000 के बीच की जीत है। लेकिन जिस प्रकार से लोगों ने समर्थन दिया है, लगभग 140 बूथें हम जीते हैं, तो सब तरफ से हमें समर्थन मिला है और भारतीय जनता पार्टी के कार्यकर्ता और लक्ष्मीनगर के क्षेत्रवासी का असीम प्यार मिला है। मैं उनका हृदय से आभार व्यक्त करता हूं और अभिनंदन भी करता हूं। जो विकास की गति लक्ष्मीनगर में चल रही थी अब दोगुने रफ्तार से चलेगी, क्योंकि सरकार हमारी बनने वाली है। రైట్, అది ఆయన చెబుతోంది. ఇంతవరకు జరిగింది వేరు, ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్తో ముందుకు వెళ్తుంది ఢిల్లీ అంటూ కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. దాంతోపాటు ఢిల్లీ ప్రజలు, మరి ముఖ్యంగా లక్ష్మీనగర్కి సంబంధించిన ప్రజలు ఆశీర్వదించారు. దీనిలో ఇంత భారీ మెజారిటీతో వచ్చింది అంటూ కూడా ఆయన చెప్పిన సందర్భం. మరి కాసేపట్లోనే నేను ఇన్ఫాక్ట్ దానికి సంబంధించి ఆ సర్టిఫికేట్ని తీసుకోబోతున్నానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మనతో పాటు శివరాచర్ల కంటిన్యూ అవుతున్నారు. శివరాచర్ల గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నట్టుగా ఇన్ని క్యాలిక్యులేషన్ పొలిటికల్గా, ఎందుకంటే దాదాపు 2 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి ఈసారి స్ట్రాటజీలో మార్పు చెందింది అనుకోవాలా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? ఎందుకంటే నేను ఓవర్ కాన్ఫిడెన్స్ అని మాట అంటున్నానంటే కనుక కాంగ్రెస్తో వెళ్ళుంటే కనుక ఇప్పుడు ఓట్ షేర్ చూసుకుంటే 43+7 50% అంటే భారతీయ జనతా పార్టీ ఈజీగా ఓడిపోయిన పరిస్థితి. ఎందుకని ఈ క్యాలిక్యులేషన్ మిస్ అయింది కేజ్రీవాల్కి? కేజ్రీవాల్ మొదటి నుంచి కూడా అంబిషియస్, వెరీ అంబిషియస్. అన్నా హజారే చెప్పాడు, మీరు పార్టీ పెట్టినప్పుడు తనతో పాటు ఉన్న వాళ్ళ ముఖ్యుల పేర్లు ఎవరికైనా గుర్తుంటే పార్టీ పెట్టింది ఈయనే, కానీ ఈయన ఎవడు దేశంలో తెలియదు. ఆ రోజు దేశంలో బాగా తెలిసింది అన్నా హజారే. దాని తర్వాత శాంతి భూషణ్, ప్రశాంత్ భూషణ్. మొదటి ఫండ్ ఇచ్చింది కూడా వాళ్ళే, దాదాపు $10 మిలియన్ వాళ్ళు ఇచ్చింది, 10 మిలియన్ రూపీస్ ఇచ్చిన్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళిద్దరు లాయర్స్, సుప్రీంకోర్టు లాయర్స్. తర్వాత యోగేంద్ర యాదవ్, ముఖ్యమైన యోగేంద్ర యాదవ్. కుమార్ బిశ్వాస్, మీరు ఆ ఎన్నికల కౌంటింగ్, ఫస్ట్ ఎన్నికల కౌంటింగ్ రోజు కనుక మీకు గుర్తుంటే అతను ఫస్ట్ ఫ్లోర్లో నిలబడి మైకులు అనౌన్స్ చేస్తుంటాడు, టీవీ సినిమాలో చూపించినట్టుగా ఆప్ గెలుస్తున్న అనౌన్స్ చేస్తే అతను సింగరు, రైటర్, యాక్టర్ కుమార్ బిశ్వాస్. అమ్మాయి పేరు మర్చిపోయాను, అమ్మాయి యంగెస్ట్ మినిస్టర్ కూడా చేసింది అమ్మాయి. వీళ్ళెవరు ఇతనితో లేరు. ఇతను అధికారంలో వచ్చిన తర్వాత ఇతనితో లేరు. వీళ్ళు వేరు వేరు కారణాలతోటి బయటకు వచ్చినారు, లేక పంపించారు, ఏం చేశారు తర్వాత విషయం. అది మార్పు, ఇతను చెప్పిన స్ట్రాటజీలోకి మార్పు కావచ్చు, మార్పు వచ్చింది, జీవన విధానంలో మార్పు వచ్చిందని చెప్తున్నాము. ఇతని అంబియస్ రెండోసారి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పతనం అవుతున్నప్పుడు రైజులో నేను కాంగ్రెస్ పార్టీని చంపితే నేను ఆ స్థానానికి వస్తాను కదా అన్నట్టుగా ఇతని స్ట్రాటజీ పోయింది. ఏ రాష్ట్రంలోకి పోయినా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే పోటాపోటీ ఉంటుందో, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుందో అక్కడంతా కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టుకుంటూ వచ్చారు. ప్రధానమైన ఉదాహరణ మీకు గోవా తీసుకోండి. గోవాలో కేవలం ఓడిపోయింది. రీసెంట్గా హర్యానా చూడండి, హర్యానా 11 సీట్లు ఆఫర్ చేసినప్పుడు దాన్ని తీసుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఈజీ గెలిచుండేది, అది పోయింది. పంజాబ్ నేనే గెలుస్తానని దాంట్లో పోయాడు.
సో అక్కడ కూడా శిరోమణి అకల్ దాని ప్లేస్ ఇతను వచ్చాడు. ఇది నిలబడుతుందా లేదని తర్వాత సంగతి. ఒకసారి ఉత్తరాఖండ్లో కూడా అలాగే జరిగింది అనమాట. సో హర్యానా ఓటమి తర్వాత కాంగ్రెస్ శ్రేణులు కానీ యాంటీ బీజేపీ శ్రేణులు కానీ ఒక క్లారిటీకి వచ్చాయి. అరవింద్ కేజ్రీవాల్ అనేవాడు పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడుతూ ఉన్నాడు. బీజేపీ గెలుపు కేజ్రీవాల్ సహకారమే ముఖ్యం అన్నట్టుగా అంటే వీళ్ళు డైరెక్ట్ ఇంట్రాక్షన్ లేకపోయినా అంటే కేజ్రీవాల్ ఎక్కడైతే ఓటు బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చుకుంటూ పోతా ఉన్నాడో దీనివల్ల బీజేపీ గెలుస్తుంది అనేది అందరికి పడింది. శివరాచార్య గారు, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ని మనం మాట్లాడుకుందాం. మనీష్ సిసోడియా ఆన్ స్క్రీన్ మనం చూస్తున్నాం. మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన పనిచేయడం జరిగింది. ఇప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా. ప్రస్తుతం ఆయన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కాస్త ముభావంగానే కనిపిస్తున్నారు. ఎక్కడా కూడా అఫ్కోర్స్ పార్టీ ఓడిపోతున్న సందర్భం. ఇప్పుడు మనీష్ సిసోడియా లాంటి వాళ్ళకి ఇప్పటికే పేక లోతు కష్టాలు ఉన్నారని చెప్పాలి. ఇంకా మరిన్ని కష్టాలు ఉంటాయనుకోవాలి రాజకీయంగా. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలు పాలయ్యారు. సో ఇలాంటి సందర్భంలో మీరు ఏదైనా వ్యక్తి కేంద్రంగా ఉన్న పార్టీ అది ప్రాంతీయ పార్టీలలో ఎప్పుడు నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఉండే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ తీసుకోవడం కష్టం, అసాధ్యమైన విషయం. అయినా రాజకీయాల్లో ఉంటారా తప్పకుండా అనేది ఫస్ట్ ఆలోచించాలి. ఆయన కష్టాలకు ఇష్టాల తర్వాత విషయం. అసలు ఆయన రాజకీయాల్లో ఉంటారా ఉండరా? సిసోడియా ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. ఆయన కూడా ఆప్తో వచ్చిన వాడే, ఆప్తోలో గెలిగిన వాడే. అధికారం 15 ఏళ్ళు అధికారం ఉంది. అధికారం లేకముందు మనిషి బాగా పోరాడతాడు, కానీ ఒకసారి అధికారం రుచి చూసిన తర్వాత ఆ ఫైటింగ్ స్పిరిట్ ఎవరికి కంటిన్యూ కాదు. మీకు కంఫర్ట్ వచ్చేస్తుంది, లైఫ్లో మీకు కంఫర్ట్ వచ్చింది, సైకలాజికల్ కంఫర్ట్ వచ్చింది, మీకు తెలియకుండానే పవర్. जंगपुरा विधानसभा का चुनाव हम सब कार्यकर्ताओं ने मिलकर बहुत मेहनत से लड़ा। जंगपुरा विधानसभा के लोगों ने भी बहुत प्यार मोहब्बत सम्मान दिया, लेकिन 600 वोट से लगभग 600 वोट से उसमें हम पीछे रह गए। तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे। जंगपुरा के लोगों की जितनी भी चीज़ें हैं उनको हल करेंगे। बाकी तो अब बाकी देखते हैं। नहीं, अब चूक तो आपको बताएंगे एनालिसिस करके। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మనీష్ సిసోడియా ఓటమిని అంగీకరించారు. దాదాపుగా 30,029 ఓట్లు మాత్రమే వచ్చాయి ఆయనకి. 600 ఓట్ల పై చిలుకుతో ఆయన ఓటమిని చవి చూశారంటూ ఓటమిలో వెనుకంజలున్నారంటూ చెప్పుకొచ్చారు. ఎందుకు అంటే కనుక 8 రౌండ్లు 10 రౌండ్లు గాను 8 రౌండ్లు పూర్తవడం జరిగింది. 8 రౌండ్లకు 10 రౌండ్లకు సంబంధించి 8 రౌండ్లు పూర్తయి ఈ నేపథ్యంలోనే ఆయనకు 30,000 ఓట్లు రావడం జరిగింది. 30,000 ఓట్లకు ఆయనకు పోలైన పరిస్థితి. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ధర్మేందర్ సింగ్ మర్వాహా ఆయన పోటీ చేయడం జరిగింది. ఆయనకు 30,665 ఓట్లు వచ్చాయి. కేవలం 636 ఓట్ల తేడా మాత్రమే ఉంది. 8 రౌండ్లు పూర్తయిన సందర్భం. ఈ నేపథ్యంలో మనీష్ సిసోడియా ఓటమిని ఒప్పుకున్నారు. ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారు చూద్దాం. नहीं, वो 600 वोट से रह गई वो सीट। तो आपको बताएंगे एनालिसिस करके। बहुत प्यार मोहब्बत सम्मान दिया, लेकिन 600 वोट से लगभग 600 वोट से उसमें हम पीछे रह गए। तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे। जंगपुरा के लोगों की जितनी भी चीज़ें हैं उनको हल करेंगे। बाकी तो अब बाकी देखते हैं। రైట్, అది మనీష్ సిసోడియా మాట్లాడుతోంది. 600 ఓట్లకు పైగా తేడాతో ఇన్ఫాక్ట్ వెనుకంజలో ఉన్నారంటూ ఆయన చెబుతున్న తర్వాత చెప్పుకొచ్చిన తర్వాత ఆయన ఒకటే అంటున్నారు, గెలిచిన వాళ్ళకి అభినందనలు చెబుతూనే ప్రజల కోరికలు నెరవేర్చాలని ఆయన కోరుకుంటున్నారు. దాంతోపాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు పాలయ్యారు. దాదాపుగా 1.5-2 ఏళ్ళు అనుకోవాలి ఆయన జైల్లోనే ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడ మరి ముఖ్యంగా చూసుకుంటే మనీష్ సిసోడియా జంగ్పురా నుంచి ఆయన బరిలోకి దిగిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తున్న సందర్భంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఓటమిని అంగీకరించారు. మనీష్ సిసోడియా 30,000 ఓట్ల పైచిలుకు ఆయన సాధించడం జరిగింది. 600 ఓట్ల పైచిలుకు తేడాతో వెనుకంజలో నిలబడ్డాను, ఓటమిని ఒప్పుకుంటున్నానంటూ ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కీలకమైన వ్యక్తులు మాట్లాడుకునే వాళ్ళలో అరవింద్ కేజ్రీవాల్, ఆ తర్వాత మనీష్ సిసోడియా, ఆ తర్వాత సంజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత ఆతిషి, అలా మాట్లాడుకుంటుంటే ఇక ఆ లిస్ట్ పెద్దగానే ఉందని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ కూడా ఆయన వెనుకంజలో ఉన్న పరిస్థితి ఉందంటూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా మనీష్ సిసోడియా సో ఎలా చూడాలి శివరాచార్య గారు మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు? ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అంతటి వ్యక్తి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి వెళ్ళడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఇంపాక్ట్ ఇది అనుకోవాలా, లేకపోతే మిగతా కారణాలు కూడా దీని మీద ప్రభావం చూపించాయి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్ల ప్రజా వ్యతిరేకత వచ్చి
ఆగ్రహం వెల్లుబికి జరిగిన ఎన్నిక కాదు. ఎందుకు కాదంటే స్టిల్ వాళ్ళు 24 దగ్గర ఉన్నారు, ఇంకా 2-3 దగ్గర 20 వరకు ఉంటారు. మీరు గత 2 ఎన్నికల్లో చూసుకుంటే 2020లో బీజేపీకి 8 వచ్చాయి, ఆప్కి 62 వచ్చాయి. 2015లో బీజేపీకి 3, ఆప్కి 67 వచ్చాయి. అలాంటి వ్యతిరేకత ఇక్కడ లేదు. ఇక్కడ గ్రౌండ్ స్టిల్ ఆపు బలం ఉంది, గ్రౌండ్ ఉంది. 43% ఓట్లు తెచ్చుకున్నారు. కేవలము వాళ్ళు గనక పొత్తు పెట్టుకొని పోకపోవటం ఒకటి, సరైన స్ట్రాటజీ లేకపోవడం. అధికార పార్టీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, సింపతి కార్డు ప్లే చేయొద్దు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి సింపతి కార్డు ప్లే చేయొద్దు. నన్ను ప్రధానమంత్రి మోడీ ఇబ్బంది పెట్టాడా, ప్రతిపక్షం ఇబ్బంది పెట్టింది, సింపతి కార్డు ప్లే చేయొద్దు. ఇందులో ఆప్ చేసిన నెంబర్ 1 మిస్టేక్ సింపతి కార్డు ప్లే చేయడమే వాళ్ళ ఓటమికి ప్రధాన కారణం. మనీష్ సిసోడియా మీద ఏమాత్రం సింపతి ఉన్నా, కేజ్రీవాల్ మీద ఏమాత్రం సింపతి ఉన్నా వాళ్ళిద్దరైనా గెలిచి ఉండాలి. పార్టీ ఓడిపోయినా కానీ వాళ్ళిద్దరు గెలిచి ఉండాలి. వాళ్ళిద్దరు కూడా గెలిచే అవకాశం, వాళ్ళిద్దరు కూడా ఓడిపోయింది. మనకి ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఆపు గెలుస్తుందని చెప్పిన వాళ్ళల్లో కేకే సర్వే ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పాడు. కానీ ఆయన ఏం చెప్పాడంటే వీళ్ళిద్దరు ఓడిపోతారు, అసలు ముగ్గురు కూడా గెలిచే అవకాశం లేదని చెప్పారు. చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి తన ఓటమిని ఒప్పుకున్నారు మనీష్ సిసోడియా. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వర్తించారు ఆయన. ఇన్ఫాక్ట్ ఇక్కడ కేజ్రీవాల్ తర్వాత కేజ్రీవాల్ అంతటి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆయన తన ఓటమిని ఒప్పుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైల్లోకి వెళ్ళొచ్చారు. ఈ నేపథ్యంలో ఓటమిని ఒప్పుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి ఇప్పుడు చూద్దాం. तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे, जंगपुरा के लोगों की जितनी भी चीजें हैं उनको हल करेंगे. बाकी तो अब बाकी देखते हैं. सर काफी टफ फाइट नहीं, अब चूक तो आपको बताएंगे एनालिसिस करके. बहुत प्यार मोहब्बत सम्मान दिया, लेकिन 600 वोट से लगभग 600 वोट से उसमें हम पीछे रह गए. तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे, जंगपुरा के लोगों की जितनी भी चीज़ें हैं उनको हल करेंगे. बाकी तो अब बाकी రైట్, అదే ఆయన అంటోంది. ప్రజలు మమ్మల్ని బాగానే ఆశీర్వదించారు, కానీ మమ్మల్ని బాగానే గౌరవించారు, కానీ కేవలం 600 ఓట్ల తేడాతో మాత్రమే నేను వెనుకంచెలో ఉన్నాను, నేను ఓటమిని చవి చూస్తున్నాను. గెలిచిన వారికి ఓటమిని చవి చూశారని కూడా ఎక్కడ ప్రస్తావించకుండా గెలిచిన వారికి అభినందనలు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా ఇక్కడ గెలిచిన భారతీయ జనతా పార్టీకి సంబంధించి తరవిందర్ సింగ్ మరోహా. రైట్, తెలంగాణ బీజేపీ మాట్లాడుతున్నారు, పార్టీ అధికారంలోకి రాబోతున్నారు. ఇది అసలు ఢిల్లీకి సంబంధించినటువంటి అంశం. మరొక క్వశ్చన్, ఇంకొకటి, ఢిల్లీ అక్కడ కాంగ్రెస్ ప్రధానంగా కూడా గట్టి పోటీ పడడం వల్లనే బీజేపీ గెలిచిందని అంటున్నారు. ఎన్నికలు జరిగినప్పుడు అనేక రాజకీయ పార్టీలు పోటీ చేస్తాయి. ఎవరు గట్టిగా పోటీ ఇచ్చిందనే కదా, అంతిమంగా ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చిందనేది రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాయి తప్పితే ఎవరి పోటీ వల్ల ఎవరు గెలిచిందనే కాదు, ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చిండ్రు, ఎవరు గెలిచిందనేది ఎన్నికలలో ప్రధానాంశం. థ్యాంక్ యూ. ఇది అసలు ప్రజలు ఎవరికి ఓటేశారు, కాంగ్రెస్ గట్టి పోటీతోనే కూడా ఒకవైపు అటు ఆమ్ ఆద్మీ గెలిచింది అనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే అక్కడ బీజేపీ గెలుస్తుంది. కాబట్టి అది నెక్స్ట్ తెలంగాణలో కూడా రిపీట్ అవ్వడం ఖాయమని చెప్పి కూడా బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. పెట్టు లైవ్లో ఉంది, లైవ్. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకుంటోంది భారతీయ జనతా పార్టీ క్యాడర్. మీరు చూడొచ్చు, పూర్తిగా మిఠాయిలు పంచుకుంటూ, జెండాలని వాళ్ళక్కడ ఊరేగింపుగా బాణసంచా కాల్చుకుంటూ వాళ్ళు అక్కడ సంబరాలు చేసుకుంటున్న విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా అయితే మాత్రం సంబరాల్లో మునిగిపోయింది భారతీయ జనతా పార్టీ.